నమస్తే, వెల్కమ్ టు సెల్ న్యూస్. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప్పల్ జిహెచ్ఎంసీ గ్రౌండ్ లో 31/12/2024న న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించిన 3 ఈవెంట్స్ నిర్వాహకులు ఈవెంట్స్ నిర్వహించారు. క్లీన్ చేయడం మరిచారు. ఈవెంట్స్ కి బతుకమ్మ లాంటి పండుగలకి ఇవ్వాల్సిన గ్రౌండ్స్ లో 31/12/2024న న్యూ ఇయర్ ఈవెంట్స్ కి ఎలా పర్మిషన్లు ఇస్తారని స్టేడియంలో అక్కడ చూసిన చెత్తాచెదారంతో కనిపిస్తున్నాయని స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యూ ఇయర్ పార్టీ నిర్వాహకుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉప్పల్ జిహెచ్ఎంసీ కమిషనర్ ఆంజనేయులు మాట్లాడుతూ ఆన్లైన్ లో పర్మిషన్స్ తీసుకుని ఈవెంట్స్ నిర్వహించారు. గ్రౌండ్ క్లీన్ చేయకపోవడంతో నిర్వాహకులకు జరిమానా విధిస్తామని, ఇలాంటి పునరావృతం కాకుండా చూస్తామని అన్నారు. ఇక్కడికి వచ్చే పిల్లల పరిస్థితి మందు తాగిన గ్లాసులు, వాటర్ బాటిళ్ళు, ఇక్కడ కూడా ఇంకా ఈ బాటిల్స్ అన్ని ఇంకా కూడా ఇక్కడే ఉన్నాయి. మొత్తం బీర్ బాటిల్ కూడా గ్లాస్ బాటిల్స్ గ్రౌండ్ ఎక్కడ మారి ఆల్రెడీ కాటేజీలు కట్టుకోమని చెప్తే అయిపోతుంది. కాటేజీలు కట్టుకొని ఈ ఈవెంట్ జరిగింది. ఇదే కాకుండా మరి ఏదైతే జిహెచ్ఎంసీ కమిషనర్ ఉన్నారో ఇల్లం భర్తీ గారి ఓఎస్డీ ఎవరైతే వేణుగోపాల్ గారు ఉన్నారో వేణుగోపాల్ గారికి కూడా డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడి సార్ అందరికీ చెప్పడం జరిగింది, మీకు కూడా చెప్తా ఉన్నాము, కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఇమీడియట్గా ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్లో ఏదైతే స్పోర్ట్స్ యాక్టివిటీస్ జరిగే గ్రౌండ్లో మరి పర్మిషన్ తీసుకొని ఏదైతే యాక్టివిటీస్ మందుబాబులకు అడ్డాగా మార్చే విధంగా ఏదైతే ఈవెంట్ పెడతా ఉన్నారో దాన్ని ఇమీడియట్గా మీరు బంద్ చేసే ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇదే కాకుండా సిఐ గారికి, ఎలక్షన్ రెడ్డి గారికి కూడా చెప్పినాం, అన్న ఇది అనాథరైజ్డ్గా మరి ఇక్కడ ఎక్సైజ్ సిఐ గారు ఎట్లా పర్మిషన్ ఇచ్చినారో తెలీదు, ఇది మీరు ఇమీడియట్గా ఆపాలి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, మందుబాబులకు ఇది అడ్డాగా మారుతుంది, ఇది బంద్ చేయాలని చెప్పేసి సిఐ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. వెంటనే సిఐ గారు కూడా ఫోన్ చేసి ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. ఈవెంట్ ఆర్గనైజ్ చేసే వాళ్ళు కూడా నాతో మాట్లాడితే నేను ఒకటే చెప్పినాను, మీరు ఇమ్మీడియట్గా మందు ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో అది బంద్ చేయాలి. గతంలో కూడా ఇదే డీసీ గారికి, ఎవరైతే డీసీ గారు మన డీసీ గారు ఉన్నారో ఆంజనేయులు గారికి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఇదే ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు గతంలో డాండియా అని చెప్పేసి మరి డాండియా ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి 200-300 మందికే వస్తారని చెప్పేసి డాండియా పెట్టి 1500 నుంచి 2000 మంది రోజు రావడం జరిగింది. ఆ రోజు కూడా అసాంఘిక కార్యక్రమాలు జరిగినాయి. మొత్తం కాలేజీలలో చదువుకునే పిల్లలు ఇక్కడ వచ్చినారు. అన్ని యాక్టివిటీస్ ఫొటోస్ అన్ని తీసి డీసీ గారికి కూడా గతంలో చెప్పడం జరిగింది. చెప్పినాక కూడా డీసీ గారు నెక్స్ట్ టైం ఇట్లాంటి యాక్టివిటీస్ జరగకుండా ఇట్లాంటి వాళ్ళకి పర్మిషన్ ఇయ్యమని కూడా చెప్పడం జరిగింది. అయినా కానీ వారికి పర్మిషన్ ఈసారి మరి మందుబాబులకు ఇంకా ఎక్స్ట్రాగా మరి ఇదే ఈవెంట్ కాకుండా మరి మందుకు కూడా పర్మిషన్ ఇవ్వడం నిజంగా కూడా దురదృష్టకరం. ఇమ్మీడియట్గా మరి డీసీ గారిని ఈ విషయంలో సీరియస్గా డీసీ గారి పైన జిహెచ్ఎంసీ కమిషనర్కి, జోనల్ కమిషనర్కి కంప్లైంట్ చేస్తాం, మా మేయర్ గారికి కూడా కంప్లైంట్ చేస్తాం, మా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోతాం. ఖచ్చితంగా డీసీ గారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో మరి రేవంత్ రెడ్డి గారు కూడా మరి గచ్చిబౌలి స్టేడియంలో మరి మందుబాబులకు అడ్డగా మారిందన్న ఒక వీడియో మీకు చూపిస్తాను, మీరు కూడా గమనించాలి. అందరికీ నమస్కారం. మరి ఏదైతే డిసెంబర్ 31 రోజున మరి మున్సిపల్ గ్రౌండ్లో మరి ఇక్కడ ఈవెంట్స్ అని చెప్పేసి పర్మిషన్ తీసుకొని రావడము, మరి ఇక్కడ జరిగిన పార్టీలు మందు పార్టీలు చేసుకోవడము అన్నది మరి దానికి పర్మిషన్ ఎలా ఇస్తున్నారో అధికారులు మరి మాకు కూడా ఏం అర్థం కావట్లేదు. మరి ఇలాంటి పర్మిషన్స్ మరి మనం ఇలాంటి గ్రౌండ్స్ కట్టించుకోవడము మరి దేని గురించి అని చెప్పేసి నేను మీ ద్వారా అధికారులను అడుగుతా ఉన్నాను.
ఇక్కడ మీరు చూసినట్టయితే గ్రౌండ్లో పిల్లలు ఆడుకోవడము, స్పోర్ట్స్, యాన్యువల్స్ డేస్ అనేసి ఇలా కార్యక్రమాలు చేసుకోవడము, పూజలు పునస్కారాలు, మరి దసరా అప్పుడు బతుకమ్మలు కానీ, మరి అలాగే సంక్రాంతి అప్పుడు సంక్రాంతి ముగ్గుల గురించి కానీ మనం ఉపయోగించుకోవాల్సిన ప్లే గ్రౌండ్లను తీసుకెళ్ళి మరి పార్టీలు ఈవెంట్స్ అని చెప్పేసి ఇవ్వడము ఎంతవరకు న్యాయం అని చెప్పేసి నేను అధికారులను కోరుతా ఉన్నాను, అధికారులను అడుగుతా ఉన్నాను, మీ ద్వారా వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నాను. మరి ఏదైతే ఇలాంటి పార్టీలు మరి ఇంత ముందు కూడా జరిగాయి, మరి అప్పుడు కూడా మేము అబ్జెక్షన్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు కూడా అబ్జెక్షన్ చేసిన తర్వాత కూడా మరి పర్మిషన్ తీసుకొని వచ్చామని చెప్పేసి ఇక్కడ ఈవెంట్స్ పెట్టడము, మరి ఇలాంటి కార్యక్రమాలు తాగడము, ఇలాంటివన్నీ కూడా ఇలాంటి అసభ్యకర కార్యక్రమాలు చేయడము అనేది అధికారులకు ఎటువంటి న్యాయం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మరి మీరు వెనకాల కూడా చూడొచ్చు, పిల్లలందరూ గ్రౌండ్లో ఆడుకుంటా ఉన్నారు. మేము ఇంతకుముందు కూడా ఇక్కడ స్పోర్ట్స్ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. మరి ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పేసి కూడా నేను ఒక జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్గా నేను మరి తప్పకుండా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి, మరి అలాగే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి కూడా నేను కంప్లైంట్ చేసి మరి ఎవరైతే ఈ కార్యక్రమాలు ఈవెంట్స్ గురించి పర్మిషన్ తీసుకొచ్చారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్ ని ఒక బార్ లాగా ఏ విధంగా చేసిన మీరు అందరూ కూడా విజువల్ తీసుకురు. ఇక్కడ అన్ని స్కూల్స్, కాలేజెస్ కూడా మున్సిపల్ గ్రౌండ్ లో ప్లే గ్రౌండ్ పిల్లలు ఆడుకోవడానికి, ఆర్గనైజ్ చేసుకోవడానికి పర్మిషన్ తీసుకుంటారు. కానీ ఇవాళ ఇందాక ఒక స్కూల్ పిల్లలు వచ్చి ఇందులో ఉన్న గాజు ముక్కలు, బియర్ బాటిల్ వలగొట్టిన ముక్కలు ఇవన్నీ చూసి వాళ్ళు ఆడుకుంటే కాళ్ళకి గుచ్చుకుంటే అని చెప్పేసి రిటర్న్ పోయిన పరిస్థితి ఉన్నది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఇక్కడ ఆర్గనైజ్ ఓన్లీ స్పోర్ట్స్ యాక్టివిటీస్ జరిగినాయి తప్ప ఒక మందుబాబులకు పర్మిషన్ ఇచ్చిన ఘనత ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వందే. ఇమీడియట్గా దీనికి పర్మిషన్ ఇచ్చిన డీసీని కానీ ఇంకా ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళపైన, ఈవెంట్ ఆర్గనైజ్ ఎవరైతే చేసారో వాళ్ళపైన ఇమీడియట్ చర్య తీసుకోవాలా. లేని పక్షంలో కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ మొత్తం విద్యార్థి విభాగం మొత్తం విద్యార్థుల కోసం ఇక్కడ ధర్నా చేశాను తెలియజేస్తున్నాము.